కాయలల్లో జనరల్గా ఈ అమికాసిన్ ఇంజెక్షన్ని గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాను నిరోధించడానికి ఇచ్చేస్తూ ఉంటాము. ఈ అమికాసిన్ వ్యాక్సిన్ అనేది 250 mg కానీ ఆర్ 100 ml కానీ వయసును బట్టి, అదేవిధంగా బాడీ యొక్క బరువును బట్టి మనం మోతాదు అనేది వేసుకోవాలి. ఈ అమికాసిన్ ఇంజెక్షన్ అనేది ఈకోలై తగ్గించడానికి కానీ, అదేవిధంగా ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి వ్యాధిని కూడా తగ్గించడానికి కోళ్ళలో అనేది మనం దీన్ని వేస్తూ ఉంటాము. ఇక్కడ ఒక ఫార్మర్ వచ్చేసి అమికాసిన్ సల్ఫేట్ అనేటువంటి వ్యాక్సిన్ అనేది చేశారు. ఇది చేసిన తర్వాత వారు చూసుకోకుండా ఒక 3-4 డేస్ తర్వాత 500 మోర్టాలిటీ అనేది రావడం అనేది జరిగింది. ఈ 500 మోర్టాలిటీ వచ్చిన తర్వాత ఒకసారి పోస్ట్ మార్టం అనేది వాళ్ళు పెట్టారు. తర్వాత చూసినట్లయితే ఈ అమికాసిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ అనేది ఓవర్డేస్ ఇవ్వడం వల్ల, ఇంజెక్షన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల కిడ్నీలు అనేది ఓవర్గా డ్యామేజ్ అయిపోయి నెఫ్రో సిస్టమ్ కంప్లీట్గా డ్యామేజ్ అనేది అయ్యింది. దీనికి వారికి సజెస్ట్ చేసినటువంటి మెడిసిన్ మొదటగా వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా పెంచడము, తర్వాత ఈ నెఫ్రాల్ అనేది 300 ml 1000 బర్డ్స్ ప్రకారం కంటిన్యూగా ఇచ్చేస్తాం. ఒక పూట వచ్చేసి కినోటాక్స్ను, ఒక పూట వచ్చేసి నెఫ్రాల్ అనేది సజెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మోర్టాలిటీ అనేది 500 నుంచి 100కి వచ్చాయి. మళ్ళీ మధ్యలో వీరు మెడిసిన్స్ అనేది తగ్గించిన తర్వాత మళ్ళీ మోర్టాలిటీ అనేది రైజ్ అయింది. తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూస్గా యూజ్ చేసిన తర్వాత 500లో ఉన్నటువంటి మోర్టాలిటీ అనేది ఈ రోజుకు, అంటే 11వ తారీఖు 8వ నెల 25 ఈ రోజు నాటికి వచ్చేటువంటి మోర్టాలిటీ వచ్చేసి 14 మోర్టాలిటీ అనేది వచ్చేసింది. రైతులు చేసేటువంటి పొరపాటును గమనించి వాటికి తొందరగా రియాక్ట్ అయ్యి మెడికేషన్ అనేది చేసుకున్నట్లయితే మనం మోర్టాలిటీ పర్సెంట్ అనేది తగ్గించుకోవచ్చు.